ఓకే. మిత్రులారా, నేను డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డిఆర్టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో. ఇది నా స్టైలు. మనం జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మన 10వ తారీఖు ఈ జనవరి మన మంజులమ్మ పోయింది ఆ మీటింగ్కు. పొంగులేటి గారు ఐఎన్పిఆర్ శాఖ మాత్యులు, మరి వారే రెవెన్యూ శాఖ మాత్యులు కూడా. వారు ఏ ముహూర్తాన మీకు భూములు వస్తాయి, మాకు ధర తెలియకనే మేము ఆ పెద్ద రవీంద్ర భారతిలో సభ పెట్టామా, అది సాక్షాత్తు మన తెలంగాణ మీడియా అకాడమీ చీఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అన్ని జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్ వారు కూడా మా బేట్ బషీరాబాద్లో భూమ పెడతారంటే కూడా ఇట్లనే సిగ్నల్ ఇచ్చిపోతే అది చర్చించేది పోయి 7వ తారీఖు ఎప్పుడో పోయింది, మేము బట్టి దగ్గరికి పోయినామని నేమాని గేమ్ ఆడుకుంటూ వంశీ, నేమాని, రవికాంత్ ఒకవైపు, వాళ్ళకు ముందర మళ్ళా రమణారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు కొత్తగా మళ్ళా లీగల్ ఒపీనియన్ అని చెప్పి వీళ్ళు ఆ లీగల్ ఒపీనియన్ కూడా ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది కదా. ఒక స్టేట్మెంట్ ఈరోజు రిలీజ్ చేశారు కదా. అంటే మేకను పులిని ఒక దగ్గర వేసినారు. ఎంత అన్యాయం అండి. ఈ విధంగా వీళ్ళు ఫోర్త్ సిటీ అని వాళ్ళు. కానీ ఎవరైనా ఇంతవరకు 10వ తారీఖు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పిండ్రో మాట్లాడుతున్నారా? రసీదు కూడా ఉంది మనకు. ఏది 12,33,00,000 మనం కూడా చూపించాం, మన నేతాజీ పట్టుకొచ్చాడు ఆ రసీదు. కానీ 19544 జీవో మేము 4/1/2012 అది ఎప్పుడు వచ్చింది? 17/11/2011 నాడు మనం పిటిషన్ ఇచ్చినాం. ఈ పిటిషన్ ఎప్పుడు ఇచ్చినాం? 5/1/2010 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళే చెప్పారు దాంట్లో 90, 93 అని ఆ సుప్రీంకోర్టులో ఉన్నది. దానికి నిబంధనలకు లోబడే మనం పిటిషన్ పెడితే మనం జనవరి 2012లో మన ఖజానాకు, స్టేట్ ఎక్స్చెకర్కు 12,33,00,000 మిత్రులారా 2012లో ఈ భూమి అదే మనం పెడితే 90 ఎకరాలు బయట వచ్చేది సగటున. ఆ రోజు మార్కెట్ రేటుకు మనం కట్టాం. ఈ 12,33,00,000 ఈ రోజు మార్కెట్ విలువ ఎంత? 8,000 కోట్లు ప్లస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వాళ్ళ ప్రభుత్వం ఇస్తుందా? ఇవే మాట్లాడకుండా, పొంగులేటి గారు సానుకూలంగా ఉన్నారని మాట్లాడకుండా, మన ముఖ్యమంత్రి గారు శాశ్వత పరిష్కారం అని 2024 చెప్పిన తర్వాత కూడా వాటిని పక్కకు పెట్టి ఒకడేమో ఫోర్త్ సిటీ, ఇంకోటేమో మళ్ళా లీగల్ ఒపీనియన్. డ్రామాలు చూడండి, ఎంత అన్యాయం ఇది. సో వీటన్నిటిని దూరం చేయడానికి ఈరోజు షో నాతో పాటు వెంకటరామరెడ్డి ఉన్నాడు. నా నంబరు 1028. వెంకటరామరెడ్డి గారు సాహసం. వారి మీ నంబరు, ఐడి నంబర్ ఎంత మీది కూడా చెప్పండి. ఐడి నెంబర్ నాది 676 ఎంత ఉందమ్మా? రైట్, 670, 600 పైచిలుకు. షరీఫ్ గారు మీ ఐడి నంబర్ చెప్పండి ఫాస్ట్ గా. నా పేరు మొహమ్మద్ హసన్ షరీఫ్. నా ఐడి నంబర్ 697. భరద్వాజీ సార్ నమస్తే అండి మిత్రులందరికీ. నా ఐడి నంబర్ 946, 946. నేత గారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లక్ష్మీనారాయణ నేత, సీరియల్ ఐడి నెంబర్ 1040. అమ్మా మంజులమ్మ. నేను 1068. సో నా జూనియర్ 400. నా జూనియర్ 400. నేను ఇంకో విషయం చెప్పాలండి. చెప్పండి, స్టార్ట్ చేయండి. అందుకోండి, స్టార్ట్ చేయండి. తర్వాత వెంకటరామరెడ్డి కూడా చెప్పాలి. ఎందుకంటే చెప్పండి. పాపులర్ టీవీ ఛానల్లో మా మా ఆఫీస్ బాయ్ గా చేసిన వ్యక్తి తర్వాత కెమెరామెన్ అయ్యాడు. అతని నెంబర్ 600. ఓ వండర్ఫుల్. సీనియర్ మాత్రం 1000 పైన వచ్చేసారు. మీరు మటుకు మా కొలీగ్ నిర్మల 1000+ లో ఉంది. నిర్మల బ్యాచ్ మేట్ 10 లో ఉన్నాడు. అంతే, అదే చెప్తున్నాను. వైవిధ్య భరితంగా అంటే అడ్మిషన్ టైంలోనే ఏ విధంగా ఎవరికి ముందు ఇవ్వాలి, ఎవరికి తర్వాత ఇవ్వాలి, మధ్యలో ఎవరు ఎగరగొట్టాలని చూసినటువంటి. చెప్పండి, స్టార్ట్ చేయండి. అంటే మేడం గారు మీరు చెప్పినట్టు ఏంటంటే, వడ్డిచ్చేవాడు మనోడైతే ఏ మూల కూర్చున్నా మన వరకు వస్తుంది. కాబట్టి అటెండర్ అయినా, ఆఫీసర్ అయినా, పనికిరానోడైనా వాళ్ళ మనసు కాబట్టి 10వ నెంబర్లు ఉంటాడు. మనమేమో 1000 ప్లేస్లో ఉంటాం. అది ఓకే, అదంతా వరకు సరే, జరిగిపోయింది. అది మన బాధాకరమైన విషయం. కానీ నేనేమంటా అంటే, ఈ రోజు వరకు జరుగుతున్న నాటకం చూస్తుంటే వివోడిలో ఉన్న 5 మందిలో బాగా గమనించాలి. రేపు పొద్దున మళ్ళీ ఈ వీడియో మన గ్రూప్లలో పెడితే కూడా అందరు సభ్యులు కూడా ఆలోచించమని చెప్పి నేను వేడుకుంటున్నా. నా ఒక్కని బాధ కాదు, 1000 మంది పైచిలకు సభ్యుల బాధ ఇది. అందులో అటెండర్ ఉండొచ్చు, ఆఫీసర్ ఉండొచ్చు, జర్నలిస్ట్ ఉన్నాడు. ఇక ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ టైం వస్తే అది కూడా అయిపోతుంది అనుకోండి. కాకపోతే ఏంటంటే,
ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది దాన్ని మనం అవతల వ్యక్తులను మనము అది చేయాలంటే మన 5 మందితో కలిపి 500 మందికి సంఖ్య చేరుకుంటే కానీ మనం ముందడుగేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మంజుల గారి ప్రోత్సాహం అనుకోండి, లేకుంటే ఆమె ముందుండొచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, భరద్వాజ గారు కావచ్చు, హసన్ షరీఫ్ గారి దీక్ష కావచ్చు, అదేవిధంగా ప్రసాద్ రెడ్డి గారు ఈ రకంగా వీడియోలు లేదంటే లీగల్గా ఒపీనియన్స్ ఉండొచ్చు. ఇప్పటి వరకైతే నా సహకారం సలహాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఇంతవరకు వచ్చినాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఒకటే. యాజ్ పర్ లీగల్ కావచ్చు, ఇల్లీగల్ కావచ్చు, లేదంటే మన దమ్ము ధైర్యమే కావచ్చు, మనం చేయాల్సిందల్లా ఒకటే. ఇప్పుడు బీఓడిలో ఉన్న 5 మంది డైరెక్టర్లలో మనం తీసుకున్న చర్యల వల్ల బీఓడి రద్దు అయిపోయిన విషయం సభ్యులు గమనిస్తూ ఉన్నారు. అయితే దీనికి తోడు మనం చేయాల్సిన అవసరం ఏంటంటే, బీఓడిలో ఉన్న ముగ్గురు మనం ఎవరైతే పేర్లు పెట్టి చెప్తా ఉన్నామో వాళ్ళు ఎంత దొంగతనం చేసిరని చెప్పడానికి ఆ ఇప్పుడు చట్టంలో ఏముంటుంది అంటే, దొంగ ఎంతైతే నేరస్తుడో దొంగతనానికి సహకరించినోడు కూడా అంతే నేరస్తుడు అనేది చట్టంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఆ ముగ్గురి దొంగలకు ఈ 2 దొంగలు తోడైపోయి సహకారం అందించారు కాబట్టి వీళ్ళు కూడా దొంగలే అనేది సభ్యులందరూ గమనించాలని నా విజ్ఞప్తి. ఇంకొకటి ఏంటంటే, అందరికీ అవకాశం రావాలి కాబట్టి నేను చిన్న ఒకటే 1 మినిట్లోనే క్లోజ్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే, ఈ 2 డైరెక్టర్లు మొన్నటి ఆదివారం నాడు ఒక సమావేశం పెట్టుకొని ఓ 2 రిటైర్డ్ జడ్జిలను పెట్టుకొని ఇలా కొత్త నాటకానికి తెరలేపారు. అది ఏంటి అంటే విచిత్రం. ఇలా సొసైటీ సభ్యుల పైసలు కష్టార్జితాన్ని లక్షల రూపాయలు వెచ్చించిన లీగల్ ఒపీనియన్ సీఎంకి ఇచ్చినాం, డిప్యూటీకి ఇచ్చినాం, మంత్రికి ఇచ్చినాం, అన్నీ చెప్పిన వ్యక్తులు ఇలా రిటైర్డ్ అయిన 2 జడ్జిలు చెప్పిన లీగల్ ఒపీనియన్ గవర్నమెంట్ తీసుకుంటుందా అండి? ఎక్కడన్నా సభ్యులు ఇలా తెలివితో ఆలోచన చేయాల్సిన విషయం ఇది. ముసలి కన్నీరు గారు వస్తున్నారు. మొన్నటి దాకా మేము పీకి పెద్ద ఏదో సభ్యులకు న్యాయం చేసిన ఒక 2 డైరెక్టర్లు, ఇక పేర్లు చెప్పాలంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆ 2 డైరెక్టర్లు మన అందులో ఇంకో జేఎన్జే అని జేఎన్జే టీం అని పెట్టుకొని మన అందరి సహకారం తీసుకొని గెలిచిన 2 డైరెక్టర్లు ఈరోజు ఏం చేస్తున్నారండి? మీ సేవకులం అంటున్నారు. ఎవరికి సేవ చేశారని మీరు సేవకులు అవుతారు? నేను రాజకీయంగా కాకుండా ఇంకేదో రకంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీకే వస్తుందా రాజకీయం? మాకు రాదా? మీరు ఏం రాజకీయం చేశారు, ఏం జర్నలిజం చేశారు మాకు తెలియదా? నేను కూడా 32 ఏళ్ళ నుంచి నేను కూడా జర్నలిజంలో ఉన్నా. ఇవి నాటకాల రమణారావు సిగ్గుండాలే, ముసలోడవైనావు, ఇంకా కొత్త నాటకాలు ఆడుతున్నావు, సిగ్గు శరం ఉంటే నేనే మీ అందరి ముందరనే నేనే 100 సార్లు అన్నా. ఎందుకు ఇంకా సిగ్గు పడుతున్నారు సార్? రాజీనామా చేసి మాట్లాడారని చెప్పిన. ఈ బీఓడి రద్దు అయ్యేంత వరకు కూడా రాజీనామా చేయలేక ఇలా ముసలి కన్నీరు కాసుకొని మళ్ళీ మీ సేవకులను ముందుకు వస్తారు. చెప్పుతో కొట్టాలి 2 డైరెక్టర్లను. ఇలా సభ్యులు గమనించాలి. ప్రతి సభ్యుడు చెప్పుతో కొట్టాల్సిన అవసరం ఉంది ఆ 2 డైరెక్టర్లను. ఎందుకు ఆ 2 డైరెక్టర్లను ఎందుకు అంటున్నా అంటే, దొంగలైన 3 డైరెక్టర్లను సహకారం అందించి లోపల జరుగుతున్నది ఏ ఒక్క రోజు ఈ టీం జేఎన్జేలో ఉన్న సభ్యులకు చెప్పకపోవడమే మీరు చేసిన పెద్ద తప్పు. అందుకే చెప్పుతో కొట్టాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఇది తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ నేను మాత్రం దీనికి స్టాండ్ బై ఉంటా ఎప్పటికీ. ఈ మాటకు దమ్ము ధైర్యం ఉంటే రమణారావా, అశోక్ రెడ్డి నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు. దేనికైనా నేను సిద్ధమని చెప్తున్నా. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొకటి ఏంటి, దొంగలకు సర్ది మోస్తున్నారు అంటారు మీరు, అంతేనా? అంతే కదమ్మా, దొంగలకు సర్ది కడుతున్నారు అంటున్నారు. 100%. ఇప్పుడు ఏమంటా అంటే, వాళ్ళని టీం జేఎన్జే తరఫున మనం వాళ్ళే చెప్పుకుంటారు టీం జేఎన్జే 2 తరఫున గెలిచినామని, మనం టీం జేఎన్జే తరఫున మనం గెలిపించినామని మనం అంటున్నాము. మరి ఆ 3 తప్పు చేస్తున్నానే కదా, మీ 2 లోపల ఏం జరుగుతుందో మాకు చెప్పమని. మరి నువ్వు ఎందుకు చెప్తావు? మాకు జరిగింది మేము అడ్డుకుంటున్నాము బీఓడీలు అడ్డుకుంటున్నాం అని చెప్తున్నావు కదా, ఏం అడ్డుకున్నావు సార్? అది కూడా కాదు సార్, వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీని, అది పారదర్శకత, మినిట్స్ రాస్తాము, ప్రతి బీఓడి ముందు బీఓడిలో జరిగే చర్చలు, తీసుకున్న నిర్ణయాలు పారదర్శకంగా సభ్యులకు వెల్లడిస్తాము అని చెప్పి వాళ్ళ ఎన్నికల హామీలో ఉంది. అవును, మనం కొత్తగా డిమాండ్ చేయక్కల్లా, మనం ఇచ్చిన ఎన్నికల హామీలోనే ఉంది. అందుకనే కదా రమణరావు గారిని 545 ఓట్ల చిల్లరతో భారీ మెజార్టీతో గెలిపించారు సభ్యులు.
అవును వంశీ దొంగని నమ్మారు కాబట్టే రమణ్ రావు గారిని కాపలాదారుడిగా పెట్టారు. అవునే ఆ కాపలాదారుడు కూడా మౌనం వహిస్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఆయన ప్రశ్నించాల్సి వస్తుంది. రమణ్ రావు గారిని, అశోక్ రెడ్డి గారిని కానీ గెలిపించింది మనం కాపలాదారులుగా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఇలా మాట మారుస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఈ రాజకీయ నాయకులకు వీళ్ళకేం తేడా లేదు కదా. ఇవాళ అంతే కదా. వాళ్ళు వాళ్ళు ఏం ఇప్పుడు చేస్తున్నది ఇక్కడ ఒక పక్కన విషయం పెడితే ఇలా సభ్యులకు వాళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా మేము సేవకులం అంటే ఎవరికి సేవ చేసినామని సేవకులం అవుతావు? నువ్వు సిగ్గు ఉండాలి ఆ మెసేజ్ పెడతాందుకు. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. షరీఫ్ నేను చెప్పాలా? చెప్పండి షరీఫ్ భాయ్. చెప్పండి ఎవరో ఒకరు చెప్పండి ఇక. ఈ ముగ్గురు ఒక న్యాయవాది, ఇద్దరు మాజీ న్యాయమూర్తులతో కలిసి వాళ్ళు మొన్న పెట్టిన సండే రోజు పెట్టిన మీటింగ్ ఏం తెలిసిందంటే మనము స్థల స్వాధీనం చేసుకోకపోవడం చేసిన తప్పని వాళ్ళు తేల్చారు. ఇప్పటికీ మనకు రైట్స్ ఉన్నాయి, స్థలం మీదకి వెళ్ళే రైట్స్ ఉన్నాయి. మనము సేల్ డీడ్ మనకు అమ్మినట్టు ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది. ఆ స్థలంలోకి మనము ఇటీవల వెళ్ళి మనము డ్రాలు తీసుకొని కొంతమంది సభ్యులు పంచుకుంటుంటే ఈ టీం చేంజ్ అని చెప్పుకునే వాళ్ళ అనుచరులు కూడా అట్రాక్ట్ అయ్యి ఇటు వస్తున్నారు. దీంతో వాళ్ళకి ఎక్కడ పలుకుబడి అంటే వాళ్ళ అనుచరులు ఎక్కడ మన వైపు వస్తారు అనే భయంతో అటు రమణారావు, ఇటు అశోక్ రెడ్డి, వంశీ శ్రీనివాస్ అయితే ఎలాగో దొంగ అతను అయితే వీళ్ళు కూడా వంశీ శ్రీనివాస్ కుమ్మక్కై ఆ స్ట్రక్చర్ ని ఏదో ఒక మహిళా సభ్యుల కోసం నిర్మించిన స్ట్రక్చర్ కూల్చడంలో వీళ్ళ పాత్ర పూర్తి స్థాయిలో ఉంది. కారణం ఏంటి అంటే వాళ్ళ పలుకుబడి, పరువు, ప్రతిష్ట తగ్గవద్దు, వాళ్ళకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళకు మైలేజ్ రాదు అనే భయంతోనే చేశారు తప్ప సభ్యుల ప్రయోజనాల దృష్ట్యా చూస్తే వీళ్ళు సభ్యులతో పాటు ఉండాల్సిన వ్యక్తులు. వీళ్ళు పూర్తిగా విఫలమయ్యడమే కాకుండా వంశీ శ్రీనివాస్ ముఠాతో కుమ్మక్కయ్యారు. అందులో రెండో ఆలోచన తాగులేదు. దానికి నిజమైన నిదర్శనం ఏంటంటే వీళ్ళిద్దరు తోలుబొమ్మలుగా మన కళ్ళ ముందర కనిపిస్తున్నారు కదా. వీళ్ళు తోలుబొమ్మలు వాళ్ళు ఆడిస్తున్నారు, వీళ్ళు ఆడుతున్నారు ఇద్దరు. 100% నిజం మీరు చెప్పింది షరీఫ్ భాయ్. మాట్లాడు లక్ష్మణ్ గారు. అయితే ఇది లక్ష్మణ్ అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ జేఎన్జే సొసైటీ ఆవిర్భావం నుంచి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. సభ్యుల మెంబర్షిప్ డ్రైవ్ లోనే చాలా మోసం జరిగింది. ఎందుకంటే జూబ్లీస్ హౌసింగ్ సొసైటీలో నేను మెంబర్ గా ఉన్నాను. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఫామ్ అయ్యేటప్పుడు ఏం చెప్పారంటే మీరు సీనియర్లు కాబట్టి ఇక్కడ రాగానే మీదే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, మీ నెంబర్లు ఇచ్చిన తర్వాత కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ తర్వాత ఏమైందంటే ఎవరెవరోనో తీసేసుకొని అక్కడ జేఎన్జే హౌసింగ్ అదే జూబ్లీస్ హౌసింగ్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ 1000 లోపలికి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ అంతా అనునాయులకే మాత్రం వాళ్ళు పెద్దపీట వేశారు. ఇంకో విషయం చెప్పాలంటే అప్పుడు మా పిల్లలు కూడా చాలా చిన్నగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళంతా ఎంటెక్లు బీటెక్లు చేస్తా ఉన్నారు. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటే యు ఆర్ ఏ లక్కీ పర్సన్, మంచి ఏరియాలో నీకు వస్తున్నది అనేసి చాలా అనుకున్నాం. కానీ ఈ రోజు చూస్తా ఉంటే మేము ఎంత దురదృష్టవంతులము అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఒకవేళ మేము అక్కడనే జూబ్లీస్ హౌసింగ్ సొసైటీలో ఉండి ఉంటే మేము ఎప్పుడో సాధించుకునే వాళ్ళం. ఇక్కడ వీళ్ళకు సొసైటీ ఫామ్ చేసి ప్లాట్లు ఇస్తామన్న ఆలోచన ఎప్పుడు కూడా లేదు. ఓకే, ఆ తర్వాత ఒక 2 years బ్యాక్ అశోక్ రెడ్డి అండ్ రమణారావును గెలిపించుకొని మేము చాలా ఉప్పొంగిపోయాం, చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మేము వంశీ మీద ఆ విధంగా ఫైట్ చేసాము. వాళ్ళని రిజైన్ చేయించేసి మేము ఇద్దరిని గెలిపించుకున్న తర్వాత సొసైటీ అంతా ఒక గాడిలో పడుతుంది. సో మనం చెప్పింది జరుగుతుంది, వాళ్ళ ఆటలు వంశీ ఆటలు సాగవు అనేసి మేము అనుకున్నాం. కానీ అది చాలా మా సంతోషం అనేది చాలా చిన్నది అన్నట్టుగా తొందరలోనే కనబడ్డాయి. ఎందుకంటే వీళ్ళు గెలిచిన వాళ్ళు కూడా మాకు ఎన్నో ప్రామిస్లు చేశారు. అందులో ఉన్న వంశీ ఏవేవైతే కుట్ర అదేంటి ఫైనాన్షియల్ అక్రమాలు ఏవేవో చేశాడు అవన్నీ బయట తీస్తాం, కబ్జాలు బయట తీస్తాం, అలాగే అతను చేసిన ఫండ్స్ మిస్యూజ్ అన్ని బయట తీస్తామన్నారు. కానీ ఈ 2 years లో ఒక్క దగ్గర కూడా వాళ్ళు తీసింది ఏం లేదు. ఒక్క రూపాయి ఇట్లా ఫండ్ మిస్యూజ్ చేశాడన్న విషయం కూడా తెలియదు. ఆఖరికి ఏంటంటే వీళ్ళ ఎంత వైఫల్యం అంటే వీళ్ళిద్దరిది కనీసం ఆడిట్ రిపోర్ట్స్ కూడా ఇప్పియలేకపోయారు. అంటే ఆ దొంగలకు కూడా ఈ దొంగలు వంత పాడారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అయితే నిన్న నేను ఆ లైవ్ చూసినప్పుడు నాకు చెప్పండి. ఒక విషయం అర్థమైంది. ఫిబ్రవరి 1వ తేదీన వాళ్ళు చెప్పిన న్యాయ సమీక్ష తాలూకు లైవ్ చూసినప్పుడు చిక్కుడు ప్రభాకర్ గారు ఇచ్చిన లీగల్ ఒపీనియన్ ని ఇంతవరకు వాళ్ళు సీఎం కి ఇవ్వలేదు అనేది నాకు అర్థమైంది. ఒకటి 2024 నవంబర్ 25వ తేదీన మన రివ్యూ పిటిషన్ కొట్టివేయటం జరిగింది. సీఎం గారు లీగల్ ఒపీనియన్స్ తీసుకురమ్మనటం చెప్పారనేది మనకి తెలిసింది. అలాగే వేదుల వెంకటరమణ గారి దగ్గర నుంచి, చిక్కుడు ప్రభాకర్ గారి దగ్గర నుంచి, అలాగే మరొక అడ్వకేట్, ఇంకా ఢిల్లీలో ఉండే మరొక అడ్వకేట్ దగ్గర నుంచి లీగల్ ఒపీనియన్ కోసం మన వాళ్ళు తిరిగారు. వేదుల వెంకటరమణ గారి ఫీజు విషయంలో మరొక కాంట్రవర్సీ, ఒక కాన్స్పిరసీ జరిగింది. అది పక్కన పెడితే వేదుల వెంకటరమణ గారి దగ్గర 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చామని చెప్పి తెచ్చిన లీగల్ ఒపీనియన్ ని సీఎం గారికి ఇవ్వటానికి 8 నెలల టైం తీసుకున్నారు మన వాళ్ళు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఢిల్లీలో మన మెంబర్స్ సీఎం గారిని మన స్థలాల గురించి అడిగినప్పుడు, ఏదయ్యా మీ వాళ్ళు లీగల్ ఒపీనియన్ తెమ్మంటే పోయిన వాళ్ళు రానేలేదు అని అడిగితే అప్పుడు పరుగులు తీసుకొని పోయి వేదుల వెంకటరమణ గారి ఒపీనియన్ ఇచ్చారు. అంటే ఆగస్టులో ఇచ్చారు. అయితే చిక్కుడు ప్రభాకర్ గారు ఇచ్చిన ఒపీనియన్ ఇంతవరకు ఇవ్వనే లేదు అనేది నిన్న సభలో మన వాళ్లే చెప్తున్నారు. ఇంకా సీఎం కి ఈ ఒపీనియన్ ఇస్తాము అని. అంటే నవంబర్ 24 2024 నవంబర్ 25వ తేదీ కొట్టేసిన కేసు తాలూకు లీగల్ ఒపీనియన్ ఇవ్వటానికి మన సభ్యుల డబ్బు అయితే ఖర్చు పెట్టేస్తున్నారు లీగల్ ఒపీనియన్ల కోసం అంటూ లక్షలాది రూపాయలు. లీగల్ ఒపీనియన్ సీఎంకి ఇవ్వటానికి ఎందుకు వీళ్ళు ఇంత డిలే చేస్తున్నారు? అసలు వాళ్ళు లీగల్ ఒపీనియన్ చేస్తే కదమ్మా, అది వాళ్ళు మనకు చెప్పడం మేడం. వాళ్ళ దగ్గర ఉంటే కదా, ప్రూఫ్ ఉంటే కదా. ఏమన్నా ఒక హార్డ్ కాపీ ఎవరికైనా ఇచ్చారా? ఏ సభ్యుని కానీ ఇచ్చారా? మిత్రులు గోప్యంగా చెప్తున్నారు. మరి ఒకటి BOD లో జరిగిన చర్చలో లీగల్ ఒపీనియన్ యాజ్ ఇట్ ఈజ్ గా సీఎం గారికి ఇవ్వద్దు, అందులో ఉన్న 2-3 పేరాల్ని మనం ఉదహరించుదాం ముఖాముఖి కలిసినప్పుడు అంటూ మన సిఈ గారు అన్నారు అని వన్ ఆఫ్ ద డైరెక్టర్సే బయట పెడతారు ఆ విషయాన్ని. మరి ఎవరైనా మెడ మీద తల ఉన్న ప్రతి ఎవరైనా లీగల్ ఒపీనియన్ హార్డ్ కాపీ, వాళ్ళ సిగ్నేచర్ తోటి ఉన్న హార్డ్ కాపీని ఫైల్లో పరిగణలోకి తీసుకొని అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ఫైల్ పుటప్ చేయడానికి ఎవిడెన్స్ గా పెట్టుకుంటారా? మనం నోటి మాటగా చెప్పిన విషయాన్ని తీసుకుంటారా? ఆ మాత్రం తెలియదు ఒక సొసైటీకి సీఈగా ఉన్న వ్యక్తికి. పైగా ఈ సొసైటీ సీఈగా ఉన్న వ్యక్తికి 5 కంపెనీలకు సీఈఓ అని గతంలో ఒక రాజ్యసభ సభ్యుడు ప్రెస్ మీట్ పెట్టి ఇతడు చేస్తున్న అర్ధసత్యాలతో రాస్తున్న వార్తలని ఉదహరిస్తూ ఈ వ్యక్తి పేరు చెప్తూ 5 కంపెనీలకు సీఈఓ అని చెప్పాడు. గ్రూప్ లో పెట్టాను మేడం. ఆ కంపెనీల లిస్ట్ కూడా నేను గ్రూప్ లో పెట్టాను అప్పట్లోనే. ఇది రాజ్యాంగబద్ధమేనా? శివప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి. నేను ఇప్పుడు సాక్షిలో ఉద్యోగం చేస్తున్నాను. నేను ఈ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మరొక చోట ఇంకెక్కడ ఉద్యోగం చేయకూడదు. చేస్తే అది నేరం అవుతుంది. అలాగే డీసీ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థలో ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి మరొక 5 కంపెనీలకు సీఈఓగా ఉన్నాడు అంటే అది రాజ్యాంగబద్ధమేనా, చట్టవిరుద్ధం కాదా? చట్టబద్ధమేనా? నాకు తెలియదు ఆ విషయం. మన మిత్రులు చెప్తే మన మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ విషయాలు భరద్వాజ గారు ఇంతకుముందు మొదటి నుంచి చెప్పినట్టు 2 విషయాలు నేను సభ్యులకు అందరికి చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే మనము 12,33,00,000 4/1/2012 గవర్నమెంట్ మెమో 19544 ఆ గవర్నమెంట్ మెమో ఇచ్చి ఈ భూములను INPR ద్వారా మీరు స్వాధీనపరచుకోండి అన్నది. జనవరిలో మనము స్టేట్ ఎక్స్చెకర్ మనము ఖజానా కట్టినాం. ఆ రోజు తర్వాత మన అందరికి కూడా షేర్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి మ్యాక్స్ యాక్ట్ ప్రకారం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక షేర్ అంటే ఒక ప్లాట్ అన్నట్టు, ఇట్లా 300 గజాల ప్లాట్ ఇప్పుడు 2 చోట్ల ఉంది. మన నిజాంపేటలో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ 30. అందుగురించి మనం ఏమన్నాం, ఇక్కడ సగం అక్కడ సగం అన్నాం. అదే కాదు, ఇప్పుడు కొత్త ప్రతిపాదనతో పాటు ముందర కూడా మనం కమర్షియల్గా స్ట్రక్చర్స్ డెవలప్ చేసుకోవచ్చు. దానివల్ల మన సభ్యులు, మన జీవితం, మన కుటుంబాలన్నీ బాగుపడతాయి. ఆ వచ్చే రెంట్ మనం అంతా మెయింటైన్ చేసుకోవడానికి రేపు చాలా బెనిఫిట్ అవుతాం మనం. అటువంటి సైట్లను వదిలిపెట్టి పక్కకు పోవడం ఎంత తప్పు, దుర్మార్గం. రెండోది మీరు అడిగారు, వారు ఆల్రెడీ క్లియర్గా ఇంతకుముందు కూడా దాంట్లో పెట్టారు గ్రూప్లో. అయ్యా వంశీ, మీరు ఇన్ని కంపెనీలకు సీఈఓగా, అది కూడా జర్నలిస్ట్గా పనిచేస్తూ డక్కన్ క్రానికల్లో నువ్వు బ్యూరో చీఫ్ అని పనిచేస్తూ, వర్కింగ్ జర్నలిస్ట్ అని నువ్వు అక్కడ పనిచేస్తూ, మరి ఇక్కడ ఈ కంపెనీ, ఇది మ్యాక్స్ చట్టం అంటే మన సర్వసభ్య సమావేశంలో మీరు పొందుపరచాలా, నేను ఇంకొక కంపెనీలో కూడా సీఈఓ ఉన్నా అని అక్కడ రాయాలి. డైరెక్టర్ ఉన్నా, మీరు ఎక్కడున్నా కూడా రాయాలి. రాసి అది చట్టబద్ధంగా అంగీకరించబడాలి. కానీ ఎక్కడ నీకు అంగీకరించబడలేదు.
రెండవది ఇదేమో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి సంబంధించింది. నువ్వు ఇది కాకుండా వేరే ఇతరాతరి ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపెనీలకు కానీ నువ్వు సీఈఓగా ఉంటే డెక్కన్ క్రానికల్ చర్యలు తీసుకోవచ్చు. డెక్కన్ క్రానికల్ 100% చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు అక్కడ జర్నలిస్ట్ బ్యూరో చీఫ్ ఉంటూ వేరే కంపెనీలో ప్రాఫిట్ ఓరియంటెడ్, మళ్ళీ చెప్తున్నా. ప్లస్ అదే కాకుండా నాకు నాన్ ప్రాఫిట్ అన్నావు అనుకో, నాన్ ప్రాఫిట్ అన్నా కూడా ఇక్కడ సీఈఓగా ఉండి మరి ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తూ ఇక్కడ అఫిడవిట్ అన్ని ప్రాపర్గా వేయాలి, సభ్యులకు అందరికి తెలవాలి నువ్వు ఏ కంపెనీలో సీఈఓ ఉన్నావు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అక్కడ అవి నాన్ ప్రాఫిట్ కంపెనీలు కాదు సార్, ప్రైవేట్ కంపెనీలు. చెప్పండి చెప్పండి అది నాన్ ప్రాఫిట్ కంపెనీలు కాదు, 5 ప్రాఫిటబుల్ కంపెనీలే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. ఎట్లా పెడతారు మరి? 5 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నాన్ ప్రాఫిటబుల్ కంపెనీలు కావు. ఇది ఇంత స్పష్టంగా ఉన్న ఆయన తర్వాత CEO గా ఆయన ఉన్నవి ఇంకా లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నవి, డైరెక్టర్ గా ఉన్నవి 5 కంపెనీలు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా 4-5 కంపెనీలు ఉన్నప్పుడు మీరు బహిరంగంగా చెప్పాలి, సర్వసభ సమావేశంలో అది పొందుపరచాలి. ప్లస్ నువ్వు పనిచేసేటువంటి డక్కన్ క్రానికల్ కూడా, అది కూడా మీకు తెలుసు కదా, ప్రొప్రైటర్షిప్ కాదు, అది కూడా లిమిటెడ్ కంపెనీ అనుకుంటా, ప్రైవేట్ లిమిటెడ్. అవును. అక్కడ వాళ్ళంతా అవును, డైరెక్టర్ limited. కలిసి అక్కడ పేపర్ రన్ చేస్తున్నారు. మరి అటువంటి రన్ చేసే ఒక బ్యూరో చీఫ్ 5 కంపెనీలో మళ్ళీ డైరెక్టర్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటే నాకు అర్థం కాలేదు. చెప్పండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నాన్ ప్రాఫిటబుల్ ఒక ఆర్గనైజేషన్, సరే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి భవిష్యత్ కాలంలో రాజకీయ రంగమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఒకసారి అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను జర్నలిస్ట్ని, నేను సీనియర్ జర్నలిస్ట్ని, నేను అన్నిటికీ ఎలిజిబుల్ అంటే ఎక్కడ అసలు మ్యాక్ చట్టం అసలు ఒప్పుకోదు. ఇలా పల్లె రవి ఉన్నాడు, ఆల్రెడీ ఒక ఏమంటారు ఆర్గనైజేషన్ చైర్మన్ చేసింది గవర్నమెంట్. అప్పుడే నీవు జర్నలిజంలోకి వెళ్ళి సరే ఓకే, నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అని బిరుదు పెట్టుకో, నేను వద్దనట్లేను, నువ్వు ఫ్రీలాన్స్గా ఎప్పటికీ ఉండొచ్చు. కానీ ఒక మ్యాక్ ఒక చట్టంలో ఉన్నప్పుడు, ఆ చట్ట పరిధిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలిజిబుల్ కాదు. అది చట్టం చెప్తుంది, మనం చెప్పడం కాదు, చట్టమే చెప్తుంది. ఇవాళ ఇంకొకటి రెండవది ఏంటంటే, ఒక్కసారి ప్రభుత్వం నుంచి ఎవరైనా లబ్ధి పొందిన తర్వాత రెండోసారి మళ్ళీ ఏ సొసైటీలో ఉండకూడదని కూడా చట్టంలో ఉంది. ఇలా పల్లె రవి ఆల్రెడీ ప్రభుత్వం లబ్ధి పొందిండే, మన ఇంకో ఆయన ఎవరు క్రాంతి కిరణ్, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన కూడా దగ్గర లబ్ధి పొంది, వాళ్ళు మన ఆర్గనైజేషన్ పెద్దగా ఉంటారు. అంటే సభ్యులను ఏం చేద్దాం అనుకుంటున్నారు? దాన్ని మహానుభావులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు ప్రశ్నించరు. ఏదో సభ్యులు మేము పెడతాం, ఇంకా మేము ఏదో సానుభూతి సంపాదించుకుంటాం అంటే, ఇక వాళ్ళకి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎందుకు ఇవన్నీ ఆలోచనలు? ఇప్పటికి నేను ఒక్కటే చెప్తున్నా, సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఒకటి ఏంటంటే, ఇవన్నీ మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చర్చించుకుంటూనే ఉన్నాము, ఇదంతా అయిపోతుంది. ఎక్కడ కూడా ఒక్క 2 నిమిషాలు వెనక్కి పోవాలి. కమ్యూనిస్టు భావాజాలానికి వెనక్కి వెళ్తే ఎన్నో కొన్ని వేల ఎకరాలలో కమ్యూనిస్టులు పేదలను గుడిసెలేయించి కబ్జాలు చేయించి అలా 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్ చేసుకునే చాలా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎందుకు ఎంతసేపు మా గవర్నమెంట్ వేయాలి, మేము వేయాలి, అన్నం మెత్తగా విసికి నోట్లో పెట్టాలి అంటే అది జర్నలిస్టులం కరెక్టా? అది ఆలోచించాలి సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా మేధావు. ఇలా ఇంకొకటి ఏంటంటే, అతిపెద్ద నేను ఆరోపణ ఇప్పటివరకు నేను చేయలేదు, ఇప్పుడు చేస్తున్నా. ప్రతి ఆర్గనైజేషన్ బ్యూరో చీఫ్లు కావచ్చు, ఎడిటర్లు కావచ్చు, అసోసియేట్ ఎడిటర్స్ కావచ్చు, పొలిటికల్ ఎడిటర్స్ కావచ్చు, మేధావులు ఎవరైనా కావచ్చు, ఈవెన్ ఇలా ప్రెస్ అకాడమీ చైర్మన్ పేరు తీసుకొని మరీ చెప్తున్నా, ఇలా శ్రీనివాస్ రెడ్డే కావచ్చు, మాజీ చైర్మన్ అమరే కావచ్చు, ఇంకెవరే కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో ఒక ఒరిజినల్ అసలు సిసలైన జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు ఇప్పించలేని పరిస్థితులు ఈ నాయకులు ఉన్నారు. అలాంటి నాయకులు ఈ బీఓడీలకి ఒత్తాసు వాళ్ళకి ఎన్ని రోజులు సంసారం చేస్తారండి వీళ్ళు? వీళ్ళు అసలు నాయకులేనా? ఒక జర్నలిస్ట్ నాయకులేనా వీళ్ళు? ఒక ఏపీడబ్ల్యూజే కావచ్చు, ఇంకే కావచ్చు, అల్లం నారాయణ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా XYZ. నిజమైన జర్నలిస్టుకు న్యాయం చేసినోడే జర్నలిస్ట్ నాయకుడు అవుతాడు. వాళ్ళు నామినేటెడ్ పదవులు తీసుకోవడానికి తీసుకున్న వాళ్ళంతా నాయకులు కాలేరు, కాబోరు కూడా. అందుకే జర్నలిస్టులు అందరికీ, నేను సభ్యులందరికీ ఒక్కటే నేను విజ్ఞప్తి చేస్తున్నా అంటే,
క్లాస్ అండ్ మాస్. ఇన్ని రోజులు క్లాస్గా ఆలోచించాము, డిగ్నిటీగా ఆలోచించాం, జర్నలిజంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి ఆనవాయితీగా కావచ్చు ఒక డిగ్నిఫైడ్గా మనము స్థలం సాధించాలని పోరాటం చేసినాం. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్లాస్ అండ్ మాస్, క్లాస్తో పాటు మాస్గా మనం పోరాటం చేస్తేనే మన స్థలం మనం సాధన చేసుకోగలుగుతాము. నేను గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం నాయకులను నమ్ముకుంటే మన స్థలం కాదు కదా, గుండు సున్నా మన చేతికి వస్తుంది. మనం కట్టిన 2 లక్షలు కూడా రావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పండి మేడం. మరొక విషయం ఇక్కడ నేను మీకు దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఫిబ్రవరి 1వ తేదీన న్యాయ సదస్సు పెట్టిన మనం గెలిపించిన 2 డైరెక్టర్లుగా గెలిపించాం. ఇప్పుడు వాళ్ళు డైరెక్టర్లు కాదు, సేవకులు అంటున్నారు. సేవకులు అన్నంత పెద్ద పదం కూడా వాళ్ళకి అప్లై చేయలేం, ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా సేవ కూడా చేయట్లేదు కాబట్టి. మనలాంటి ఇద్దరు మెంబర్స్ భక్షకులు. కానీ వాళ్ళు సేవ చేస్తుంటే మనం ఇంత పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడేది కాదు. వాళ్ళు సేవ చేయట్లేదు కాబట్టి మనం పోరాటం, మనకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ సర్వీస్ చేయాల్సిన అవసరం, పోరాడాల్సిన వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. అది వాళ్ళు గుర్తించుకోవాలి. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాళ్ళు మైక్ తీసుకునేమో 70 ఎకరాలు సాధించడం కోసం మేము ఇదంతా చేస్తున్నాం, 70 ఎకరాలు సాధిస్తాం, పేట బషీరాబాద్ మనదే, నిజాంపేట మనదే అని మనం ఎప్పుడైతే సంతకాల సేకరణ మొదలు పెట్టామో ఆ తర్వాత ఆ పల్లవి అందుకున్న వాళ్ళు నిజాయితీగా ఆ పని చేసినా మనం స్వాగతిస్తాం. డయాస్ దిగిన తర్వాత చిట్ చాట్ లో ఆ పేట బషీరాబాద్ మర్చిపోండి, నిజాంపేట వస్తే దాంట్లో హైరేజ్కి పోదాం అని అక్కడ కోర్ టీమ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ప్రెస్ క్లబ్ లో చాలా సార్లు ఈ విషయం మీద డిస్కస్ చేసాం. రమణ్ రావు గారిని అడిగాము. రమణ్ రావు గారు కూడా అటువైపు హైరేజ్కి నేను వ్యతిరేకం అంటారు. కానీ ఆయన ఎప్పుడు హైరేజ్కి అనుకూలమే. మనల్ని రేపు ఒకవేళ పేట్ బషీర్బాగ్ మనకు కూడా వచ్చినప్పటికీ కూడా, మనం సాధించినప్పటికీ కూడా అక్కడ నిజాంపేటలో ఎవరికైతే ల్యాండ్స్ వస్తాయో వాళ్ళని హైరేజ్ వైపు నడిపించే అవకాశాలు ఎక్కువ, నాయకత్వం అంతా కలిపి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. హైరేజ్ వైపు నడిపిస్తే బిల్డరు ఎవరైతే మనం డెవలప్మెంట్కి ఇస్తామో వాళ్ళు కమిషన్లు ఇస్తారు. గుడ్ విల్ దానికి అందమైన పేరు గుడ్ విల్ ఇస్తారు. ఆ గుడ్ విల్ ఏమో హ్యాపీగా వాళ్ళు పంచుకుంటారు. తర్వాత మన సైడ్ ఇప్పుడు బీఓడీల కోసం అందరూ మేము బీఓడీలు అవ్వాలి లేదా బీఓడీగా ఉండిపోవాలి అని ఎందుకు కోరుకుంటున్నారంటే, ఒకవేళ సైట్ రాగానే మన సొసైటీలో దాదాపు 200 నుంచి 250 మంది వెంటనే అమ్ముకుని వాళ్ళ ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలనేటువంటి ఆలోచనలో ఉన్న సభ్యులు ఉన్నారు. వాళ్ళకి ఎన్ఓసీలు ఇవ్వాలంటే అక్కడ నుంచి కూడా, సభ్యుల నుంచి కూడా మనం కొంత ధనలాభం వాళ్ళకు ఉంటుంది కాబట్టి బీఓడి అని చెప్పి దాన్ని అంటి పెట్టుకుని ఉంటున్నారు సొసైటీని. అంతేగాని సభ్యులకు ప్రయోజనానికి చేకూర్చడానికి మాత్రం మాత్రం ఎవరికి ఆలోచనే లేదు. మీకు ఇక్కడ రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, ఈ రోజు డిసిఓ నుండి, అంటే కోఆపరేటివ్ సొసైటీ నుండి ఎంక్వైరీకి వస్తామని చెప్పారు. కానీ మన ఆఫీస్ లో లాక్ చేసి పెట్టారు. ఆఫీస్ అసిస్టెంట్ కూడా ఉద్యోగం మానిపించారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏంటి? ఒకటి. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు ఈ బీఓడి ఫెయిల్ అయిపోయిందనే విషయము సభ్యులు గుర్తించి మొన్న డిసెంబర్ 20వ తేదీన సభ్యులు ఎక్కువ మంది హాజరు కాలేదు, కోరమే లేదు. వచ్చిన సభ్యుల్లో కూడా వ్యతిరేకత కారణంగా వాళ్ళని ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇంత అవమానం ఎదురైనా వీళ్ళు ఈ పదవులను పట్టుకొని వేలాడడానికి కారణం ఏంటి? నిజమైన నైతిక విలువలు ఉన్న ఎవరైతే నాయకులు అని అనుకుంటే, సభ్యుల కోసమే, సభ్యుల ప్రయోజనం కోసమే పనిచేయాలనుకుంటే వాళ్ళు రిజైన్ చేశారు వెంటనే, గౌరవం కాపాడుకోవడానికి. అయినా వాళ్ళు దాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారంటే, మొన్నటిదాకా రిజైన్ చేయాలనే పదం మొన్నటిదాకా వాడినాం మనం. నేనే ఒక డైరెక్ట్ గా రమణ ఫేస్ టు ఫేస్ ఎన్నోసార్లు డిమాండ్ చేసిన. కానీ ఇప్పుడు ఆల్రెడీ రద్దు అయిపోయింది, ఇంకా రిజైన్ చేయాల్సిన అవసరం పనే లేదు. నేను చెప్పేది ఏంటంటే, డిసెంబర్ 20నే బీఓడి రద్దు అయిపోయింది. అయినా కానీ వాళ్ళు గౌరవం కాపాడుకోవడానికి ఏదో రిజైన్ చేసి కొంత నైతిక విలువలు ఉన్నాయని చూపించుకోవాలి. కానీ హైకోర్టుకి వెళ్తాం, ట్రిబ్యునల్కి వెళ్తామని చెప్పడంలోనే వాళ్ళ ప్రయోజనాలు ఎవరి కోసము ఈ పదవులను పట్టుకొని వేలాడుతున్నారు. అంటే వాళ్ళు పట్టుకొని లాగినా, కాలు పట్టుకొని లాగినా వాళ్ళు తన్ని తెలగొట్టే వరకు
పట్టుకొని ఉంటాము అన్నది వాళ్ళ ఉద్దేశం. ఇంకొకటి నాకు అది హైకోర్టుకి కనిపిస్తుంది. వెళ్తే వాళ్ళకే శిక్షలు పడతాయి సార్. హైకోర్టు కనుక వెళ్తే 5గురికి శిక్షలు పడతాయి. ఎందుకంటే వాళ్ళు షేర్ పోరు, వాళ్ళు సర్టిఫికేట్ ఉట్టిగా ఇవ్వలేదు లీగుల పర్వం పోరు వాళ్ళు పోరు. సార్. ఇప్పుడు నేను మీకు కొన్ని సుప్రీంకోర్టు అని వాళ్ళు పొద్దులేస్తే రమణారావు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మన ప్రభుత్వం ఈరోజు ఇది 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 చూడండి, ఇదేనా గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ ఏం పెట్టాం, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ. అందరు సభ్యులు అవును. గమనించాలి. సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ పద్దు కింద మనము 12,33,00,000 రూపాయలు కట్టాము. ఏ రోజు కట్టాము చూడండి, 13 జనవరి. దీని తర్వాతనే మనము 17/11/2011 పిటిషన్ ఇచ్చినాం. దాని తర్వాత ఇది 13 జనవరి 2012 ఈ డబ్బు ఖజానాకు కట్టాము. ఏ పద్ధతితోనా, సేల్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీ. దాని తర్వాతనే గవర్నమెంట్ మెమో ఇచ్చింది 19544. మీరు డబ్బులు కట్టారు కాబట్టి 70 ఎకరాలు ఐఎన్పిఆర్ స్వాధీనం పరుస్తున్నాం. ఐఎన్పిఆర్ ద్వారా లిస్ట్ ఉంటుంది కదా మనది, అక్కడ నుంచి మీరు పంచుకోండి అని 2012లో ఇస్తే ఈ రోజు వరకు ఎస్ఎల్పి విత్డ్రా చేయకుండా ఈ నాటకాలు ఏందండి. ఇంకోటి సుప్రీంకోర్టు కూడా చూపిస్తున్నాను. సుప్రీంకోర్టుకు కాదని కూడా గవర్నమెంట్ మొన్న ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ తో పాటు బిల్లు కూడా తీసుకొచ్చింది. మరి దాన్ని ఏమంటారు? పైన ఉన్నట్టు సుప్రీంకోర్టు నేను ఎందుకంటే మొన్న చేసిన షోలో కూడా మనం చూపించాం. సుప్రీంకోర్టుకు అగేన్స్ట్ గా ప్రభుత్వం బిల్లే తీసుకొచ్చింది. ఏది, డిఏలు మేము ఇయ్యలేము అందరికి, కొందరికి ఇస్తే మిగతా వాళ్ళకు ఆ కట్ ఆఫ్ డేట్ 1993. దాని తర్వాత మిగతా వాళ్ళకి ఇస్తే లక్షల కొద్ది 22,000 కోట్ల రూపాయలు అవుతుంది కాబట్టి మేము మీకు డిఏలు ఇవ్వలేము అని ఆర్డినెన్స్ తెచ్చి మొన్న బిల్లు కూడా పాస్ చేసింది. మనం చూపించాను మీకు మొన్న. మనోడు సంతకం పెట్టింది కూడా ఎవరు, మన భట్టి విక్రమార్క గారు పెట్టి బిల్లు కూడా పాస్ అయింది. అంటే సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా కూడా, సరిగ్గా ఇక్కడ సమయం తక్కువ ఉంది, 3 నిమిషాలు ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా కూడా ప్రభుత్వం పోయి ఒక బిల్లే తీసుకొచ్చింది. అటువంటిప్పుడు మనకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి, మన మంత్రి ఇంతమంది చెప్పిన తర్వాత వాళ్ళ మాటలను విశ్వసిద్దామా వద్దా? సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా కూడా బిల్లు తెచ్చిన ఎడల సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మనం అక్కడ డబ్బులు కట్టిన 12,33,00,000. ఆ రోజు 12,33,00,000, ఈ రోజు దాని విలువ 1,000 కోట్లు. మళ్ళీ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తుంది ఆ ప్రభుత్వం? చెప్పండి. లాస్ట్ 3 నిమిషాలు ఫాస్ట్ గా ముగించండి. లక్ష్మణ్ గారు ఏదో చెప్తున్నారు. చెప్పండి లక్ష్మణ్ గారు. ఇక్కడ మనము 12.33 కోట్లు ఇచ్చినందుకు ప్రభుత్వం కూడా మనకు సపోర్టివ్ గా నిజాంపేట్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఇక్కడ పేట్ బషీరాబాద్ ల్యాండ్ కూడా ఇచ్చేసింది. ఇంకా మనం అడగడానికి వీల్లేదు. కోర్టులు కూడా డెవలప్ చేసుకోమని చెప్పాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పాయి. మనం చేయాల్సింది ఏంటంటే, మనం డబ్బులు కట్టాము, మనం సేల్ డీడ్ అంటే మనం కొన్నాము, వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ కూడా చేశారు కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, మన పొజిషన్ పోవాలన్నది నా ఒపీనియన్. ఇంకా మాకు ల్యాండ్ సిటీకి అనేది అది క్వశ్చన్ కాదు. నెక్స్ట్ నా ఒపీనియన్ ఏంటంటే, మనకు రెండు ఇక్కడ కేసీఆర్ నిజాంపేట్ స్థలం ఇచ్చాడు, రేవంత్ రెడ్డి అక్కడ పేట్ బషీరాబాద్ స్థలం ఇచ్చేశాడు. ఇప్పుడు చేయాల్సింది మనం సొసైటీగా మనం సర్వే చేసి లేఅవుట్ వేసి స్థలాలు పంచుకోవడమే మిగిలి ఉంది. ఇక్కడ కావాలని బీఓడి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ స్థలాల పంపకాన్ని అడ్డుకుంటుంది. అదే ఆక్రమణదారులు వాళ్ళు ఆక్రమిస్తే ఏం చేయట్లేదు, అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. సభ్యులు ఇనిషియేట్ తీసుకుంటే వాళ్ళని అడ్డుకుంటుంది. దీంట్లో వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కాబట్టి యాక్షన్ ఉండదు. ఇక్కడ సభ్యులు పంచుకుంటే రాదు, వాళ్ళకి ఏం రాదు కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళ కమిషన్లు వాళ్ళ లావాదేవీలు నిలిచిపోతాయని. ఈ విషయంలో సభ్యులంతా చైతన్యవంతమై ఇనిషియేట్ తీసుకుని మళ్ళీ స్థల స్వాధీన కార్యక్రమం చేపట్టాలి. మొన్న జడ్జీలు, మాజీ జడ్జీల ఒపీనియన్ కూడా అదే. భరద్వాజ్ గారు ఫాస్ట్ గా చెప్పండి సార్. స్థలాల పంపిణీ మాత్రమే ఏకైక పరిష్కారం సార్. ఇన్ని జరిగాక 20 సంవత్సరాల తర్వాత స్థలాల పంపిణీ మాత్రమే ఏకైక పరిష్కారం. మంజుల గారు. ఓకే సార్, నేను ఇంకా క్యాబ్ బయలుదేరుతాను. ఏమంటున్నారు? లాస్ట్ మాట ఏం చెప్పారు సార్? మన స్థలం, మన భూమి, మన హక్కు. అంతే, మన భూమి మన హక్కు. ముగించండి. అంతే. ఒకటే అమ్మా, లాస్ట్ చివరి మాటగా అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. ఇలా మన 5 మందితో పాటు 500 మంది వస్తే నేను గత 3 సంవత్సరాల నుంచి ఒకటే మాట చెప్తున్నా, స్థల స్వాధీనమే ఏకైక మార్గము. అది ప్రభుత్వము అయితే 300 మంది సంతకాలు పెట్టి
మనకి సంఘీభావం మేడం గారు, ప్రకటించారు. మరొక 200 సంతకాలు మంది 300 ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సంతకాల సేకరణతో పాటు ప్రత్యక్షంగా వస్తే గాని పరిష్కారం దొరకదు. ఎందుకంటే దాన్నే మాస్ అంటాం మనం. కాబట్టి మనం ఇప్పటిదాకా క్లాస్ జర్నలిస్టులం కాబట్టి క్లాస్గా ఉన్నాం. మాస్గా వెళ్తే గాని స్థల స్వాధీనం జరగదు. ఇది ఒకటే నా చివరి ఆలోచన. నేను గత 3 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నా. ఇప్పుడు కూడా అది నా మాట అదే. ఈ నాయకులతో మనకు సంబంధం లేదు, సేవకులతో సంబంధం లేదు, బీఓడితో సంబంధం లేదు. ఏకైక మార్గం ఒకటే, సభ్యులు ఏకమైతే తప్ప స్థల స్వాధీనం మార్గం సుగమం అవుతుంది. అందరూ గమనించమని నా విజ్ఞప్తి. మ్యాక్స్ సొసైటీలో సభ్యులే సుప్రీం. మనం కాపలాదారులుగా ఎన్నుకున్నటువంటి బిఓడి కాదు. వాళ్ళు